నేను ఆశీర్వదింపబడాలి అని మీకు ఎంతమందిలో ఆశ ఉంది? హల్లెలూయా. నేను నా జీవితంలో ఆశీర్వదింపబడాలి ఆశ ఎంతమందిలో ఉంది? హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి పేతురులో 3వ అధ్యాయంలో 9వ వచనం చదువుతున్నాం. పేతురుకు రాసిన పత్రిక 1వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతికీడైనను ప్రతి దోషనైనను చేయక దీవించుడి. హల్లెలూయా. ఆశీర్వాదముకు వారసులగుటకు మీరు పిలువబడింది. ఎందుకు పిలువడం అంటే మనమందరం అట్లా ఎందుకు పిలువడ్డాము? ఉరికిని మనం రాలేము. దేవుడు ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు తెలుసా? మనల్ని గొప్పగా ఆశీర్వదించబడాలి, గొప్పగా దీవించబడాలని నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉంది. హల్లెలూయా. నువ్వు గొప్పవాడు కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. నీ పట్ల నువ్వు అనుకుంటావు నా జీవితం ఇంతే అనుకుంటా, నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక చాలా ఉన్నతమైనది. దేవుడు నువ్వు ఆశీర్వదింపబడాలని ఈ లోకముల నుంచి నిన్ను ప్రత్యేకపరిచిండు. హల్లెలూయా. ఈ లోకముల నుంచి నిన్ను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏర్పరచకపోతే ఈరోజు నువ్వు ఇంటికి వచ్చి పోషించేవాడివి కాదు. అర్థమైందా? దేవుడు ఈ లోకంలో గొప్ప వారు ధనవంతులు ఉన్నారు, మరి అనేకమైన జ్ఞానవంతులు ఉన్నారు. వారిని పిలువక దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, పేరు పెట్టి ఆయన నేను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోకపోతే ఇక్కడికి రాలేవు, ఇక్కడ కూర్చొని వాక్యం వినలేవు. దేవుడు కొందరు నీ భూమిగా దేవుడు ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. తల్లి గర్భముందు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నా. మనల్ని దేవుడు ఆశీర్వాదాలకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. హల్లెలూయా. మీరు ఎందుకు పిలువబడ్డారు? దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా? మీరు ఆశీర్వాదాలకు వారసులగుటకు మీరు దేవుడు ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక, ఇది చాలా ఇంపార్టెంట్. కనుక కీడుకు ప్రతి కీడైనకు దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణైనను. ఎవరన్నా మనకు కీడు చేసిరనుకో మనం వారిని కీడు చేయాలి. ఎవరన్నా మనల్ని దూషించారనుకో వారిని మనము దూషించకూడదు. ఈ రెండు మనలో ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో దేవుడు నిన్ను గొప్పవారిగా దీవిస్తాడు. రెండు, ఏది? కీడు చేసిన వారికి నువ్వు కీడు చేయకూడదు, నిన్ను దూషించిన వారిని నువ్వు దూషించకూడదు. మరి ఏం చేయాలి? దీవించాలి. యేసన్న గారు మీకు అందరూ తెలుసు కదా, యేసన్న గారు చనిపోయారు. యేసన్న గారు ప్రసంగిలో చెప్తూ ప్రసంగిస్తున్నప్పుడు ఒక మీటింగ్లో చెప్తూ అని చెప్పిన మాట ఏంటంటే, నా సంఘం ఇలా గొప్పగా దీవించబడుతుంది. గొప్పగా ఎందుకందుకు కారణం తెలుసా? నా జీవితంలో ఎప్పుడు కూడా నేను దూషించినట్టు ఇక్కడ కూడా చూస్తే కనిపించదు. దేవుని స్తుతించడం నేర్చుకున్నా, ప్రజలను దీవించడం నేర్చుకున్నా. నేను ఎంత గొప్ప మాట! దేవుణ్ణి స్తుతించడం నేను నేర్చుకున్నా, రెండోది ప్రజలను దీవించడం నేను నేర్చుకున్నా. ఈ రెండు నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో నిలిచాను. గట్టి చెప్పగలుగుతాం. ఇప్పుడు ఎంత వేల లక్షల కారణం తెలుసా? సాధారణమైన వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి దేవుడు తెలుసుకున్నప్పుడు, దేవుని యొక్క చేతిలో వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా ఆయన దేవుని స్తుతించడం ప్రారంభించుడు, దేవుని ఆరాధించుగా నేర్చుకున్నాడు. ప్రజలని ఇప్పుడు మన నోరు
ఎప్పుడైనా కానీ మన నోరు కీడు చేసిన వారికి కీడు చేయకూడదు, దూషించిన వారిని మనం బదులు దూషించకూడదు. మనం ఎప్పుడైతే మన నోరు ఎప్పుడు దీవించకూడదు, మన చేతులెత్తి మనకు ప్రార్థన చేసినప్పుడు చేతులెచ్చి మనము వీళ్ళని దేవ ఆశ్రయించమని ప్రార్థన చేస్తాం కదా. దేవ ఈ ప్రార్థన చేసినప్పుడు మనం ఇప్పుడు వీళ్ళని ఆశ్రయించు, నా కుటుంబాన్ని ఆశ్రయించు, నా పిల్లల్ని ఆశ్రయించు, నా యొక్క ఆ సహోదరులు ఎంత మనం అనేక అంశాల నుంచి ప్రార్థించినప్పుడు దీవించమని ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో నీ యొక్క నాలుక లేకపోతే నీ యొక్క పెదవులు కపటంతో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రార్థనకు నువ్వు దూషణకు ప్రతి దూషణ ఎప్పుడైతే చేస్తావో నువ్వు చేసే ప్రార్థనతో అధికం ఉన్నాను. కీడుకు ప్రతి కీడైనకు దూషణకు ప్రతి దూషణైన చేయక మీరేం చేయాలి? ఇది అలవాటు చేసుకోవాలి. దేవుని స్తోత్రం. అక్కి వాళ్ళకి ఏదో చెప్పింది, వాక్య చదువుతూ కావచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, మీరు ఏం చేయాలి? అలవాటు చేసుకోరు. అదే రీతిగా కీడు చేసిన వారికి మీరు కీడు చేయకుండా మేలు చేయడి, దూషించిన వారిని మీరు దూషించకుండా ఏం చేయాలి? మీరు ఈ రోజు నుంచి దీవించి మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రభువా, వాళ్ళు నన్ను దూషిస్తున్నారు, వారిని క్షమించు ప్రభువా, వారిని మార్చండి ప్రభువా, వాళ్ళని దూషిస్తున్నారు, వాళ్ళని కీడు చేస్తున్నారు ప్రభువా, నేను కూడా వారిని కీడు చేయకుండా నా మనసు మంచి ఒక మనసుగా ఇచ్చేనా కానీ ఇలా ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మన బైబిల్లో చూస్తే ఒకసారి మనం చూసినా